హలో ఎవరివన్. ఇప్పుడు మనం 30 డేస్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా ట్రిగ్నోమెట్రీ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో వచ్చినటువంటి ప్రతి ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ సైన్, కాస్, టాన్. ఇక్కడ బేసిక్గా ఉండేది 3 ఫంక్షన్స్: సైను, కాసు, టాన్. ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ చూద్దాం. సైన్ 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90. నెక్స్ట్ సైన్ 0 అంటే 0, సైన్ 30 అంటే 1/2, సైన్ 45 అంటే 1/√2, సైన్ 60 అంటే √3/2, సైన్ 90 అంటే 1. నెక్స్ట్ కాస్ 0 అంటే 1. ఇవి రివర్స్లో రాసేయండి. 1 √3/2, 1/√2, కాస్ 45 అంటే 1/√2, కాస్ 60 అంటే 1/2, కాస్ 90 అంటే 0. టాన్ అంటే సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా. టాన్ 0 అంటే 0. ఈ రెండింటిని డివైడ్ చేస్తే టాన్ వాల్యూ వస్తుంది. 0/1 అంటే 0. నెక్స్ట్ టాన్ 30 1/√3, టాన్ 45 1, టాన్ 60 √3, టాన్ 90 అంటే 1/0. 1/0 అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇక్కడ బేసిక్గా ఉండేది 3 ఫంక్షన్సే. నెక్స్ట్ సైన్కి రెసిప్రోకల్, సైన్కి రెసిప్రోకల్ కొసీకెంట్ థీటా, కాస్కి రెసిప్రోకల్ సెకండ్ థీటా, టాన్కి రెసిప్రోకల్ కాట్ థీటా. కొసీకెంట్ థీటా అంటే 1/sin థీటా, సెకండ్ థీటా అంటే 1/cos థీటా, కాట్ థీటా అంటే 1/tan థీటా. నెక్స్ట్ ఈ వాల్యూస్ తెలిస్తే ఈ వాల్యూస్ మనం ఈజీగా రాయొచ్చు. రెసిప్రోకల్స్: 0కి రెసిప్రోకల్ 1/0, 1/0 అంటే ఇన్ఫినిటీ. రెసిప్రోకల్ ఆఫ్ 1/2 అంటే 2, కొసీకెంట్ 30 అంటే 2. నెక్స్ట్ 1/√2 రెసిప్రోకల్ √2, √3/2 రెసిప్రోకల్ 2/√3, 1కి రెసిప్రోకల్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. కాస్ 45, కాస్ 45 అంటే 1/√2 డివైడెడ్ బై టాన్ 30, టాన్ 30 అంటే 1/√3 ప్లస్ కాట్ 60, కాట్ 60 కనుక్కుందాం. టాన్కి రివర్స్ కాట్, టాన్ 60 √3, కాట్ 60 వచ్చి 1/√3, కాట్ 60 అంటే 1/√3. నెక్స్ట్ 1/√2, 1/√3 ప్లస్ 1/√3 అంటే 2/√3. నెక్స్ట్ 1/√2 ఇక్కడ డివిజన్ చేస్తూ ఉంది. మల్టిప్లికేషన్ లాగా రాస్తే డినామినేటర్ రివర్స్ అవుతుంది. 2/√3 రివర్స్ √3/2. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ √3/2√2. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్: సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ sin a ప్లస్ cos a డివైడెడ్ బై tan 90 మైనస్ a. tan 90 మైనస్ a అంటే cot a, cot a. sin a ప్లస్ cos a, cot a ఏమని రాయొచ్చు మనం? cos a బై sin a. cos a క్యాన్సర్, sin a ప్లస్ sin a. ఆన్సర్ 2sin a. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్: ఇఫ్ 4 sin square a is equal to 1, 4 sin square a 1 అని ఇచ్చారు. sin square a is equal to 1/4. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ ఉంది,
రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2. సైన్లో 1/2 ఎప్పుడు వస్తుంది? సైన్ 30. సైన్ 30 అంటే 1/2. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 అంటే ఏ వాల్యూ ఎంత? 30 degrees. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ అంటే 30 degrees ప్లస్ టాన్ స్క్వేర్ 30 degrees. కాస్ 30 అంటే √3/2. నెక్స్ట్ టాన్ 30 అంటే 1/√3. √3 హోల్ స్క్వేర్ అంటే 3. 2 స్క్వేర్ అంటే 4. 1/3. ఎల్సిఎం 12. ఎల్సిఎం 12 కాబట్టి ఇక్కడ 4 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. 3 × 3 9. ఇక్కడ 3 ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేయాలి. 4 × 1 4. 9 + 4 అంటే 13. 13/12 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ గివ్స్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ y? y వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై 1 - సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు y అని ఇచ్చారు. నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఏనే ఏమని రాయొచ్చు మనం? 1 - సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఇప్పుడు బేసిక్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ 3 ఉన్నాయి. అవేమంటే సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా ఎంత? 1. దీని నుంచి మనం ఏమని రాయొచ్చు? కాస్ స్క్వేర్ డేటా ఈజ్ ఈక్వల్ టు 1 - సైన్ స్క్వేర్ డేటా. నెక్స్ట్ అదేవిధంగా కోసికెంట్ స్క్వేర్ డేటా మైనస్ కాట్ స్క్వేర్ డేటా అంటే ఎంత? 1. దీని నుంచి మనం కోసికెంట్ స్క్వేర్ డేటా అంటే 1 + కాట్ స్క్వేర్ డేటా అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఫార్ములా సెకండ్ స్క్వేర్ డేటా మైనస్ టాన్ స్క్వేర్ డేటా అంటే ఎంత? 1. దీని నుంచి మనం సెకండ్ స్క్వేర్ డేటా అంటే 1 + టాన్ స్క్వేర్ డేటా అని రాయొచ్చు. కాస్ స్క్వేర్ ఏ అని మనం 1 - సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇదే ఫార్మేట్లో ఉంది. a² - b². a² - b² అంటే a + b × a - b. 1 + సైన్ ఏ × 1 - సైన్ ఏ డివైడెడ్ బై 1 - సైన్ ఏ. 1 - సైన్ ఏ 1 - సైన్ ఏ క్యాన్సల్ అంటే y వాల్యూ వచ్చి 1 + సైన్ ఏ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. 1 + కాస్ ఏ డివైడెడ్ బై 1 - కాస్ ఏ స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, డినామినేటర్లో ఏముంటే దానికి ఆపోజిట్ సైన్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 1 + కాస్ ఏ × 1 + కాస్ ఏ అంటే 1 + కాస్ ఏ హోల్ స్క్వేర్. ఇదే ఫార్మేట్లో ఉంది. a + b × a - b అంటే a² - b². నెక్స్ట్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే న్యూమరేటర్లో ఏమొస్తుంది? 1 + కాస్ ఏ. 1 - కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే సైన్ స్క్వేర్ డేటాని 1 - కాస్ స్క్వేర్ డేటా అని రాయొచ్చు. కాబట్టి 1 - కాస్ స్క్వేర్ డేటా అంటే సైన్ స్క్వేర్ డేటా అని రాయొచ్చు. ఇక్కడ రూట్ ఉంది కాబట్టి సైన్ ఏ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ ఏ వస్తుంది. ఇక్కడ సైన్ ఏతో డివైడ్ చేయండి. 1/sin A ప్లస్ కాస్ A sin A. ట్యాన్ అంటే సైన్ బై కాస్, కాస్ బై సైన్ అంటే కాట్, కాట్ ఏ
1/sin అంటే కొసీకెంట్. ఆన్సర్ వచ్చేసి కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, secant 4a is equal to cosecant 3a minus 50 degrees. నెక్స్ట్, ఇక్కడ సీకెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సీకెంట్ రాసుకుందాం. ఆల్రెడీ చెప్పినాను, సీకెంట్ థీటా అంటే సీక్ 90 మైనస్ థీటా. 90 అంటే సిఓ యాడ్ అవుతుందని చెప్పాను. సీకెంట్ ఉంది కాబట్టి కోసీకెంట్ అవుతుంది. కోసీకెంట్ థీటా అని మనం సీకెంట్ 90 మైనస్ థీటా అని రాయొచ్చు. సీకెంట్ 90 మైనస్ థీటా. థీటా ప్లేస్లో ఏముంది? 3a మైనస్ 50 ఉంది. secant 4a. secant 4a is equal to secant to secant cancel. Minus of minus plus 50. 90 plus 50 140. 140 minus 3a. లెఫ్ట్ సైడ్కి వెళ్తే 7a. 4a plus 3a అంటే 7a is equal to 140. 7/20 అంటే ఏ వాల్యూ? 20 degrees. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? కొసీకెంట్ ఏ ప్లస్ 25 degrees. ఏ వాల్యూ 20 కాబట్టి కొసీకెంట్ 45 degrees. కొసీకెంట్ 45 అంటే 1/sin 45 degrees. సీకెంట్ అంటే 1/cos. కొసీకెంట్ అంటే 1/sin. sin 45 అంటే 1/√2. అంటే సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? √2. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, cos power 4a మైనస్ sin power 4a ఎంతనిచ్చారు? k. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, cos square a హోల్ స్క్వేర్ మైనస్ sin square a హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అంటే ఏమొస్తుంది? cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a ఇంటూ cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా అంటే 1. cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a అంటే 1. అంటే k వాల్యూ ఎంత వస్తుంది? cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? 1 మైనస్ k డివైడెడ్ బై 1 ప్లస్ k. 1 అని ఏమని రాయొచ్చు అంటే మనం sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a అని రాయొచ్చు. 1 మైనస్ k. k అంటే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. 1 అని మనం sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a అని రాయొచ్చు. ప్లస్ k. k వాల్యూ అంటే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. sin స్క్వేర్ a sin స్క్వేర్ a క్యాన్సల్. డినామినేటర్లో 2 cos స్క్వేర్ a వస్తుంది. న్యూమరేటర్లో కాసు కాసు క్యాన్సల్ అయిపోతుంది, సైను సైను యాడ్ అవుతుంది. 2 sin స్క్వేర్ a వస్తుంది. 2 క్యాన్సల్. సైన్ బై కాస్ అంటే tan స్క్వేర్ a. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 1 మైనస్ secant స్క్వేర్ a. 1 మైనస్ secant స్క్వేర్ a ఇంటూ, ఇది ఏ ఫార్మేట్లో ఉంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. నెక్స్ట్, మనకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అంటే 1. దీని నుంచి మనం కొసీకెంట్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే ఏమని రాయొచ్చు మనం? కొసీకెంట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. నెక్స్ట్, secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా.
secant square theta minus tan square theta అంటే 1. నెక్స్ట్ దీని నుంచి మనం 1 మైనస్ tan square theta అని ఏమని రాయొచ్చు? నెక్స్ట్ 1 మైనస్ secant square a. secant square theta మైనస్ tan square theta అంటే 1. మైనస్ tan square theta అంటే 1 మైనస్ secant square theta. 1 మైనస్ secant square theta అంటే ఏమని రాయొచ్చు మనం? మైనస్ tan square theta అని రాయొచ్చు. 1 మైనస్ sin square theta అంటే cos square theta. 1 మైనస్ sin square theta అంటే cos square theta. నెక్స్ట్ cosecant square a. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏమీ లేవు కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా నెగిటివ్ సైన్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత అని చెప్పచ్చు మనం? -1 అని డైరెక్ట్గా చెప్పచ్చు. నెక్స్ట్ tan square a cos square a cosecant square a అంటే 1/sin square a. నెక్స్ట్ tan square a cos square a divided by sin square a అంటే cot square a మైనస్ tan square a cot ఏమని రాయొచ్చు? 1/tan అని రాయొచ్చు. tan క్యాన్సల్. ఆన్సర్ ఎంత? -1. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఎన్ అక్యూట్ యాంగిల్. ఏ వచ్చి అక్యూట్ యాంగిల్ అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? డినామినేటర్ డి వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. 1 మైనస్ cos a బై d ఈజ్ ఈక్వల్ టు cot a మైనస్ cosecant a హోల్ స్క్వేర్. ఇక్కడ మనం డి వాల్యూ కనుక్కోవాలి. డి వాల్యూ అంటే 1 మైనస్ cos a బై cot a మైనస్ cosecant a హోల్ స్క్వేర్. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆప్షన్స్ ద్వారా వెరిఫై చేయొచ్చు. ఇక్కడ ఏ అక్యూట్ యాంగిల్ అని ఇచ్చారు కాబట్టి అక్యూట్ యాంగిల్ ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అక్యూట్ యాంగిల్ ఎంత తీసుకుందాం? 60 తీసుకుందాం. అక్యూట్ అంటే యాంగిల్ లెస్ దెన్ 90 degrees. ఏ వాల్యూ 60 తీసుకుందాం. 1 మైనస్ cos 60 అంటే 1/2. నెక్స్ట్ cot a అంటే cot 60. tan 60 అంటే √3. cot 60 అంటే 1/√3. నెక్స్ట్ cosecant a. cosecant a అంటే 1/sin a. sin 60 కదా. sin 60 అంటే √3/2. దానికి రెసిప్రోకల్ 2/√3. 2/√3 హోల్ స్క్వేర్. 1 మైనస్ 1/2 అంటే 1/2. కింద √3 కామన్ తీస్తే 1 మైనస్ 2 అంటే -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ √3 హోల్ స్క్వేర్ అంటే 3. ఆన్సర్ ఎంత వస్తుంది? 3/2. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయాలి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 1 ప్లస్ ఏ వాల్యూ 60. sin 60 అంటే √3/2. మనకి ఎంత వచ్చింది? 3/2. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. లాస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 1 ప్లస్ ఏ వాల్యూ 60 తీసుకుందాం. cos 60 ఎంత? 1/2. 1 ప్లస్ 1/2 అంటే 3/2. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.